హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నేనైతే శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇంకా అప్డేట్ చేశాను అండ్ ఇంకా బెటర్గా చేశాను. సో ఈ కొత్త ఇండికేటర్ సెట్టింగ్స్ మీ అందరికీ నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేనేం చెప్పానండి, శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అని చెప్పాను. అంటే మనకి 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ వచ్చేసి శౌర్య ట్రెండ్ ఇండికేటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. ఓకేనా? సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్ ప్రకారంగా మనకి మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది. ఓకేనా? సో మార్కెట్ కండిషన్ బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, సైడ్ వేస్గా ఉందా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మనకి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఉంది. అవునా? సో శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ప్రకారంగా మనకి మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకేనా? అంటే ఎక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ వచ్చేసి శౌర్య ట్రెండ్ ఇండికేటర్ గురించి తెలుసుకుందామండి. సో మనకి ఇక్కడ చూడండి. సో చూడగానే బేరిష్ ట్రెండ్ అని తెలిసిపోతుంది. అవునా? ఎలా తెలుస్తుంది మనకి? సో మన క్యాండిల్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, అండ్ మనకి మధ్యలో కనిపిస్తున్నాయి కదండి బార్స్, అవి కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. అవునా? సో ఇది ఒక బేరిష్ ట్రెండ్ని ఇండికేట్ చేసింది. అండ్ మనకైతే సెల్ సిగ్నల్ వచ్చేసింది. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా మనకైతే అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే ఈ పర్టికులర్ ప్లేస్లో చూడండి. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్లేస్లో చూస్తే మనకి బార్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అండ్ అలాగే చూస్తే మన క్యాండిల్స్ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. సో ఇది ఒక బుల్లిష్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే చూస్తే బుల్లిష్ ట్రెండ్ చూసాము, మనం బేరిష్ ట్రెండ్ కూడా చూసాము. అండ్ ఇంకొకటి ఉంటుంది, ఏంటండి? సైడ్ వేస్ మార్కెట్. సో మనం సైడ్ వేస్ మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో మనకైతే ఇక్కడ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదండి, మనకి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ అలాగే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంతకు ముందు మనకి బ్లూ కలర్ క్యాండిల్స్ ఉంటుండే. సో నేను బ్లూ కలర్ క్యాండిల్స్ వచ్చాయంటే సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేదాన్ని. అవునా? సో నేను దాన్ని చేంజ్ చేశానండి. సో నేను దాన్ని చేంజ్ చేసి ఏం చేశానంటే, సో అన్ని బ్లూ కలర్ క్యాండిల్స్ కాకుండా, సో ఎప్పుడైతే ఒక క్యాండిల్ బేరిష్గా ఉంది కాకపోతే వీక్గా ఉంది, ఓకేనా, వీక్ బేరిష్నెస్ని చూపించే క్యాండిల్ని ఆరెంజ్ కలర్లో పెట్టానమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్రెండ్ నెగటివ్గానే ఉంది కానీ వీక్గా ఉంది. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి ఆరెంజ్ క్యాండిల్, ఇక్కడ మనకి క్యాండిల్ అయితే రెడ్ కలర్, నార్మల్గా అయితే రెడ్ క్యాండిల్ చూపిస్తుంది కదా, కాకపోతే అదొక వీక్ క్యాండిల్, దాన్ని చూసి భయపడొద్దు అలా చెప్తుందనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి మనకైతే వీక్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనకి చాలా వరకు అయితే సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ లైమ్ కలర్, సో ఇక్కడ మనకి బ్లూయిష్ అండ్ కొంచెం గ్రీనిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఇవి ఏం చేస్తుంది అంటే బుల్లిష్గా ఉంది కాకపోతే వీక్గా ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో మార్కెట్ ప్రస్తుతానికి కండిషన్ బుల్లిష్గానే ఉంది కాకపోతే వీక్గా ఉంది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వీక్ అయ్యామనుకోండి స్లో అయిపోతాం. అవునా? సో మార్కెట్ కూడా అలానే స్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ కలర్ బ్లూ కలర్లో ఉంది అంటే సైడ్ వేస్ మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మనకి బార్స్ ఉన్నాయి కదండి, బార్స్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయంటే సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ ఒక వీక్ క్యాండిల్ అని చెప్పాను. ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అంటే సైడ్ వేస్ ఉంటుందని చెప్పాను కదా. సో మీరు చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు నియర్లీ 55 మినిట్స్ మనమైతే సైడ్ వేస్ మార్కెటే చూసాము. అవునా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడనైతే మనకి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదండి, ఇక్కడనైతే మనకి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్ వరకు అయితే ఒకే రేంజ్లో ఉన్నాము. అవునా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి. సో ఇక్కడనైతే మనకైతే ఇక్కడెక్కడ కూడా మనము మన బై సైడ్ ఎంట్రీని మళ్ళీ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మన ఇండికేటర్స్ ప్రకారంగా మన జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, బార్స్ కూడా గ్రీన్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా సైడ్ వేస్ వీక్నెస్ చూపించింది. కాకపోతే ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మన రెసిస్టెన్స్ లెవెల్ వెళ్ళే వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి మనకైతే సెల్ ఎంట్రీ వచ్చింది. ఓకేనా? సెల్ ఎంట్రీ వచ్చింది కాకపోతే మన జిగ్జాగ్ లైన్స్ ఏ కలర్లో ఉన్నాయి? బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన బార్ కూడా బ్లూ కలర్లోనే ఉంది. అవునా? సో ఇలాంటి టైంలో సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. సో చూడండి నిజంగానే సైడ్ వేస్ ఉంది. సో మనకు సెల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అండ్ చాలా వరకు కన్సాలిడేట్ అయింది. సో చూస్తారు కదండి ఇక్కడ నుండి, సో ఇక్కడ నుండి ఈ కలర్, ఈ కలర్, సో ఇక్కడ వరకు చూడండి 1 hour 25 minutes వరకు మనమైతే ఒకే రేంజ్లో స్టక్ అయిపోయాము. అండ్ చూడండి ఇది
సో మీరు ప్రైస్ చూడండి ఎంత ఉందో, 35 పాయింట్స్ మాత్రమే. ఓకేనా, 1 hour 25 minutesలో 35 పాయింట్స్ మూవ్మెంట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఇలా మనం ఇలాంటి టైంలో ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెటర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మళ్ళీ నార్మల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అంటే ఇది స్ట్రెంత్ ఉన్న క్యాండిల్. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మీకైతే మంచి పాయింట్స్ వచ్చాయి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ చూడండి, బ్లూ కలర్ బ్లూ ఉన్నాయి. ఓకేనా, అండ్ మధ్యలో చూస్తే అక్కడక్కడ మనకైతే క్యాండిల్స్ కూడా బ్లూ వచ్చేసాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. సో ఇక్కడ కూడా చూడండి మనకైతే, సో ఇది హై ఇది లో, 23 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అయింది. అవునా, అండ్ చూడండి ఎప్పటి నుండి అంటే ఓకే ఇక్కడ నుండి మనకి బ్లూ స్టార్ట్ అయింది కదండి, ఇక్కడ నుండి ఈ క్యాండిల్ వరకు అంటే 4 hours 5 minutes ఈ కంప్లీట్ రేంజ్లోనే స్టక్ అయిపోయింది, మార్కెట్ స్లో అయిపోయింది. ఓకేనా, సో ఇలాంటి టైంలో మీరు చాలా ఈజీగా ట్రేడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. సో చాలా క్లియర్గా ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, మనకి ఇండికేటర్స్ ప్రకారంగా కన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే సెల్ ఎంట్రీ వచ్చింది, మనం ఫాల్ చూసాము. అండ్ తర్వాత చూడండి వీక్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, సైడ్ వేస్ మార్కెట్ ఇండికేట్ చేసే క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదండి. సో చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు 45 minutes ఒకే రేంజ్లో స్టక్ అయిపోయింది. ఓకేనా, సో ఇలాంటి టైంలో ట్రేడ్ ఎగ్జిట్ అవ్వకపోవడం మీ ఇష్టం అండి, కాకపోతే ప్రీమియం డీకే అవుతుంది అనుకునే వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది, సో హయ్యర్ సైడ్ వెళ్ళింది, కాకపోతే చూస్తే మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడ కూడా. సో మీరు చూడొచ్చండి ఇక్కడ ఈ బ్లూ క్యాండిల్ నుండి సో ఇక్కడి వరకు 1 hour 20 minutes ఒకే రేంజ్లో ఆగిపోయింది. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి చాలా వరకు మనకైతే బ్లూ కలరే అనిపిస్తుంది ఇక్కడ. అవునా, సో ఇలాంటి టైంలో కూడా మనం ట్రేడ్ అవాయిడ్ చేస్తాము. అండ్ ఈ రేంజ్ చూడండి, సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు అంటే 16 hours 30 minutes వరకు మార్కెట్ సైడ్ వేస్ ఉంది. సో ఇలాంటి టైంలో మీ ట్రేడ్ చూడగానే అవాయిడ్ చేయొచ్చు. అవునా, ఎందుకంటే చూడండి మన క్యాండిల్స్ కూడా అన్ని వీక్ క్యాండిల్స్ అయ్యి చూడండి, ఆరెంజ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, లైట్ బ్లూ కలర్ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యాండిల్స్. సో ఇలాంటి టైంలో మీ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా, సో ట్రేడ్ లేకున్నా పర్వాలేదండి, కాకపోతే లాస్ అవ్వకూడదు. ఓకేనా, సో సైడ్ వేస్ ఉన్నప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అండి. వట్టే ప్రీమియం లీకేజ్ తొందరపడి ట్రేడ్ చేయాలని అనుకోకండి. ఓకేనా, సో క్రూడ్ ఆయిల్ ఇది నేను క్రూడ్ ఆయిల్ ఓపెన్ చేశాను, క్రూడ్ ఆయిల్లో మనకు ట్రేడ్ లేదు. సిల్వర్లో చూడండి, సిల్వర్లో కూడా ట్రేడ్ లేదు. న్యాచురల్ గ్యాస్లో చూడండి, లేదంటే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్లో ఏదో ఒక దాంట్లో ఉంటే మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. కాకపోతే అంటే మీరు ట్రేడ్ని క్రియేట్ చేయకండి అని చెప్తున్నాను. ఓకేనా, సో మన ఇండికేటర్స్ ప్రకారంగా అయితే మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ని. అండ్ అలాగే చూస్తే మనకి ఇక్కడ అండ్ ఇక్కడ 2 boxes ఉన్నాయి కదా, సో ఇవి కూడా మన ట్రెండ్ ఇండికేటర్వే అండి. అండ్ చూస్తే ఇక్కడ మనకి మార్కెట్ ట్రెండ్ అని ఉంది, ఇక్కడ ఏముందండి బేరిష్ అని చూపిస్తుంది. సో అది మార్కెట్ ట్రెండ్ అనేది ఊరికే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో కరెంట్గా బేరిష్ ఉంది కాబట్టి బేరిష్నెస్ చూపించింది. ఒకవేళ ట్రెండ్ బుల్లిష్గా ఉందనుకోండి బుల్లిష్ అని చూపిస్తుంది. ఓకేనా, అండ్ స్టేటస్ వచ్చేసి లాంగ్ అన్వైండింగ్. సో మార్కెట్ లాంగ్ అన్వైండింగ్గా షార్ట్ కవరింగ్గా కూడా మనకి తెలిసిపోతుంది. సో లాంగ్ అన్వైండింగ్ అనుకోండి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఓకేనా, షార్ట్ కవరింగ్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. సో అది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ అలాగే చూస్తే మనకి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారంగా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకైతే వాల్యూమ్ బార్ అండి ఇది. సో మనకి ఇక్కడ బుల్ వాల్యూమ్ కనిపిస్తుంది, ఇక్కడ బేర్ వాల్యూమ్ కనిపిస్తుంది. ఒకవేళ బుల్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది అనుకోండి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే టైం ప్రకారంగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, బుల్ వాల్యూమ్ మనకి ట్రెండ్ బుల్లిష్గా ఉండే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ బేర్ వాల్యూమ్ పెరుగుతుంది అనుకోండి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ సడన్గా ఎక్కువ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, బుల్ వాల్యూమ్, ఈ కనిపిస్తున్న బ్లూ కలర్ కాస్త గ్రీనిష్గా ఫ్లిక్కర్ అవుతుంది అనమాట, బ్లింక్ అవుతుంది. ఒకవేళ ఈ బేర్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, సడన్గా ఎక్కువ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మనకి రెడ్ కలర్ చూపిస్తుంది. ఆ క్యాండిల్లో మనము అంటే పెద్ద రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి షౌరియర్ ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది కదండి రెడ్ కలర్లో, ఇవి మన రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో, ఇది మన సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఓకేనా, అండ్ అలాగే చూస్తే మనకి ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు.
ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ పైన కనిపిస్తున్న రెడ్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ మనకి సెల్లర్స్ అండి. ఓకేనా, అంటే ఈ రేంజ్కి మార్కెట్ వెళ్ళగానే రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ కనిపిస్తున్న గ్రీన్ కలర్ మన బయ్యర్ జోన్ అంటాము. మార్కెట్ అక్కడికి వెళ్ళింది అనుకోండి సపోర్ట్ అనమాట, అంటే అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రేంజ్లో మనకి సపోర్ట్ లెవెల్లో ఉన్నాము. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ లో అని చూపిస్తుంది, అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. ఒకవేళ ఈ లో కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెల్లర్స్ ఉన్నారు, అంటే రెసిస్టెన్స్ ఇది. ఒకవేళ ఈ కంప్లీట్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని మనకి ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయండి. ఓకేనా. సో ప్రీవియస్గా ఫామ్ అయిన మన రిజెక్షన్స్ ఉంటాయి కదండి, రివర్సల్ పాయింట్స్, సో దాని ప్రకారంగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్లాట్ అయిపోతాయి. ఓకేనా. అండ్ అలాగే చూడండి, సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్గా, సో చూడండి ఇక్కడ మనకి సపోర్ట్ ఫామ్ అయింది, మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే మన సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో, సో ఈ సెల్లార్ లెవెల్ చూడండి చాలా డేస్ కింద ఫామ్ అయిన సెల్లార్ లెవెల్. ఎప్పుడు ఫామ్ అయింది, ఇది మనకి 11th నవంబర్ రోజు ఫామ్ అయిన సెల్లార్ లెవెల్స్. సో ఎప్పుడైతే సెల్లార్ లెవెల్కి వెళ్ళిపోయిందో అక్కడ కన్సాలిడేట్ అయింది. సో చూస్తున్నారు కదండి, కన్సాలిడేట్ అయింది. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఫాల్ చూసాము. అండ్ ఎక్కడి వరకు ఫాల్ వచ్చింది, మళ్ళీ మన సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ వచ్చింది, అవునా. అండ్ మళ్ళీ ఇప్పుడు అక్కడే కన్సాలిడేట్ అవుతున్నాము. సో ఇలా మన ఇండికేటర్స్ ప్రకారంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ప్లాట్ అయిపోతాయి. అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకి రీసెంట్ హై రీసెంట్ లో అని ఉంది కదా, సో ఈ రీసెంట్ హై రేంజెస్ కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ అవుతుందండి. అండ్ ఇది ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఈ హై మారిపోయింది అనుకోండి, దాంతోపాటే ఈ రీసెంట్ హై కూడా మారుతుంది. అండ్ దానికి ఒక చిన్న జోన్ ఉంటుందన్నమాట. ఓకేనా. మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఈ చిన్న జోన్లోకి వెళ్ళినా కూడా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్లో కూడా. ఓకేనా. సో రీసెంట్ హై అండ్ రీసెంట్లో కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రే కలర్లో, ఇది ఈక్విలిబ్రియం లెవెల్ అనమాట, అంటే ఇది ఒక బార్డర్ లాంటిది. ఓకేనా. అంటే ఈ బార్డర్ కింద మార్కెట్ ఉందనుకోండి సెల్లర్ స్ట్రెంత్ ఉంది అని అర్థం, ఈ బార్డర్ పైన ఉంది అనుకోండి బయ్యర్ స్ట్రెంత్ ఉంది అని అర్థం. ఓకేనా. ఎప్పుడైనా సరే ఈ ఈక్విలిబ్రియం లెవెల్ ఎబో ఉంది అనుకోండి మార్కెట్ బుల్లిష్గానే ఉంది అని అనుకోవాలి. ఒకవేళ దీని కిందకి వచ్చేసింది అనుకోండి మళ్ళీ బేరిష్నెస్ స్టార్ట్ అయిపోయింది అని అనుకోవాలి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇంకొక విషయం అండి, సో మనకైతే కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు అనుకోండి, ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ ఇంకా బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మనకి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వస్తున్నారంటే ఇంకా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్గా చూపిస్తానండి మీకు. సో జొమాటో స్టాక్ చూడండి, సో మనకైతే కంటిన్యూస్గా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అంటే గ్రీన్ కలర్ అంటే కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు, అందుకే ఈ స్టాక్ చూడండి అప్ సైడ్ వెళ్తూ ఉంది, అవునా. సో చూస్తున్నారు ఎక్కడ కూడా సెల్లర్స్ అయ్యారు, కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు అండ్ ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పేజ్ ఇండస్ట్రీస్ అండి. సో పేజ్ ఇండస్ట్రీస్లో చూడండి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు, అవునా. సో ఇలాంటి టైంలో మనమైతే ఫాల్ చూడొచ్చు. ఒకవేళ స్టాక్ కానీ ఇండెక్స్లో కానీ ఒకవేళ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు యాడ్ అవుతున్నారు అనుకోండి, సో పైకి వెళ్ళినప్పుడు సెల్లర్స్ యాడ్ అవుతున్నారు, కిందికి వచ్చినప్పుడు బయ్యర్స్ యాడ్ అవుతున్నారు అనుకోండి, సైడ్ వేస్లో ఉండిపోతుంది. ఓకేనా. సో ఇలా మనం చాలా రకాలుగా కన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చండి. అండ్ అలాగే చూస్తే మనకైతే స్టార్స్ ఫామ్ అవుతాయండి. అండ్ ఈ స్టార్స్ వచ్చేసి ఇది ఒక రీపెయింట్ ఇండికేటర్, అంటే ఈ స్టార్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే స్టార్ ఫామ్ అయ్యింది అనుకోండి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. ఓకే. లేదండి నేను ట్రెండ్తో పాటే వెళ్తానంటే మీరు మన ట్రెండ్ ఇండికేటర్ ప్రకారంగా కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి మన ఇండికేటర్స్, చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చండి. అండ్ అలాగే మీకైతే చాలా తక్కువ లాస్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు అవాయిడ్ చేయాలి మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇదండి మన ఇండికేటర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.